ఆయిల్ కొనడాన్ని ట్రంప్ మొదటి నుంచి అబ్జెక్ట్ చేస్తూనే ఉన్నారు. రష్యా నుంచి ఆయిల్ కొనడాన్ని ఆపేస్తామని మోదీ తనకు చెప్పారు అని చెప్పి ట్రంప్ చెప్పిన పరిస్థితి. అండ్ అమెరికాతో ట్రేడ్ డీల్ కావాలా లేకపోతే రష్యా నుంచి ఆయిల్ కొంటారా అనేది కూడా తేల్చుకోవాలని చెప్పి ట్రంప్ చెప్పారు. సార్, ఈ నేపథ్యంలో రష్యాపై ఆంక్షలు కూడా విధించింది అమెరికా. సో భారత్ ఇప్పుడు ఏం చేయాలి సార్? అంటే అమెరికా కోసం రష్యాను వదులుకోవాలా? సో అమెరికా భారత్ కోసం పాకిస్తాన్ వదులుకుందా? ఆ మాటకంటే భారత్ కోసం చైనాను వదులుకుందా? సో మొదటి పాయింట్, అమెరికా ఇండియా కోసం చైనాను వదులుకోలే. మనము అమెరికా నాయకత్వంలోని చైనా వ్యతిరేక కూటమైన క్వాడ్లో మెంబర్. కానీ అమెరికా చైనాను వదులుకుందా ఇండియా కోసం? అలాగే మనము అమెరికాకు చాలా వ్యూహాత్మక మిత్రదేశం. ఎందుకు అమెరికా కోసం మనం చైనా వ్యతిరేక కూటమిలో చేరడమే కాదు, అమెరికా కోసం ఇరాన్ నుంచి ఆయిల్ కొనుగోలను ఆపేశాం, వెనిజులా నుంచి ఆయిల్ కొనుగోలను ఆపేశాం. కానీ అదే పాకిస్తాన్ అటు అమెరికా ప్రత్యర్థి దేశమైన చైనాతో బ్రహ్మాండమైన సంబంధాలు కలిగి ఉంది. ఇప్పటికీ కూడా పాకిస్తాన్ ఇంపోర్ట్ చేసుకున్న ఆయుధాల్లో 81% చైనా నుంచే. ఇరాన్ ఎక్స్పోర్ట్ చేసే ఆయిల్ మొత్తం చైనానే కొంటుంది. మరి అమెరికా పాకిస్తాన్తో ఉంటాం తప్ప ఇండియాతో ఉండడానికి సిద్ధంగా లేదు కదా. సో మనమేమో కమిటెడ్గా అమెరికాకు చెప్పినట్లు మన ఇరాన్తో ఆయిల్ కొనడం మానేసాం, వెనిజులా నుంచి ఆయిల్ కొనడం మానేసాం, చైనాకు వ్యతిరేకంగా క్వాడ్లో కలిసాం, క్వాడ్లో అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాలతో కలిసి మిలిటరీ విన్యాసాలు చేస్తున్నాం. మనతో ఎందుకు లేదు అమెరికా? వెళ్ళి పాకిస్తాన్ వైపు ఎందుకు ఉంది అమెరికా? దానికి ఆన్సర్ చెప్పాలి కదా. సో అందువల్ల మీకు అమెరికా ఒక పాలసీ, మనకో పాలసీ ఉంటుంది కదా. అందువల్ల ప్రపంచంలో మనము ఒక కంట్రీతో రిలేషన్స్ మరో కంట్రీతో రిలేషన్స్ పైన ఆధారపడి ఉండవు. అమెరికాతో సంబంధాలు పెట్టుకుంటాం, చైనాతో పెట్టుకుంటాం, రష్యాతో పెట్టుకుంటాం. ఆయా దేశాల సంబంధాలు ఆయా దేశాల సంబంధాలకు ఆధారంగా ఉన్న అంశాలపై ఉంటుంది తప్ప మీరు ఇంకొక దేశంతో సంబంధాలు పెట్టుకున్నామంటే మరో దేశంతో విడగొట్టుకోమని కాదు కదా. ఒక్కొక్క కంట్రీతో రిలేషన్స్ ఒక్కో బేస్ మీద ఉంటుంది. ఇది మొదటిగా మనకు అర్థం కావాలి. అమెరికా చేసి మనం ఎందుకు చేయాలి? రెండవది, ఇండియా రష్యా రిలేషన్స్ ఇప్పటికి కావు. సో మీకు కోల్డ్ వార్ పీరియడ్ నుంచి సోవియట్ యూనియన్ కాలం నుంచి ఉన్నాయి. ఒక రిలయబుల్ అలాయ్ మనకి ఇప్పటికీ కూడా ఈ ఆయిల్ కొనడం అంటే ఈ మధ్య మొదలైంది. 38%, 36-38% మన ఆయిల్ ఇంపోర్ట్ ఇప్పుడు రష్యా నుంచి. అది ఎంతకాలం ఉంటుంది చెప్పలేము. కానీ డిఫెన్స్ కూడా ఉంది కదా. ఇవాళ ఆయిల్ అంటే పోనీ ఆపేస్తాను, రేపు డిఫెన్స్ పర్చేజెస్ కూడా ఆపమంటాడు. ఇప్పుడు అమెరికా నుంచి ఆయిల్ కొనాలి, అమెరికా నుంచి ఆయుధాలు కొనాలి అంటాడు. సో మనకు ఇటీవల ఆపరేషన్ సింధూర్లో చూసాం S-400 ఎంత అద్భుతంగా పనిచేస్తాయి అనేది. సో అందువల్ల రష్యాతో మనకున్న లాంగ్ టర్మ్ డిఫెన్స్, లాంగ్ టర్మ్ మిలిటరీ కోఆపరేషన్ అమెరికా కొరకు వదులుకుంటే ఏం జరుగుతుందో ఉక్రెయిన్ చూస్తే అర్థమవుతుంది కదా. అమెరికా నమ్మి ఉక్రెయిన్ రష్యాతో యుద్ధాన్ని దిగింది. ఇవాళ ఏంటి పరిస్థితి? 3 ఏళ్ళు అయిపోయినాక అమెరికా ఏం చెప్తుంది ఉక్రెయిన్కు? మీ 20% ల్యాండ్ ఇచ్చేయని చెప్తుంది రష్యాకు. మీ 20% భూమి వదులుకొని రష్యాతో ఒప్పందం చేసుకుంటే రష్యా ఇస్ ఎ బిగ్ నేషన్, రష్యాతో నువ్వు పెట్టుకున్న బతుకో అని ఉక్రెయిన్కి చెప్తుంది. పైగా ఉక్రెయిన్ ఖనిజ సంపద మొత్తం అమెరికాకి ఇచ్చేయమన్నది. లాస్ట్కి ఉక్రెయిన్కి ఏం మిగిలింది? అమెరికా నమ్మి రష్యాతో యుద్ధం చేస్తే మరి ఉక్రెయిన్ అనుభవం చూశాక మనమే కాదు ఎవడు కూడా అమెరికా మాట వింటాడా? సో అందువల్ల మనకు అర్థం కావాల్సింది ఇండియా ఈజ్ నాట్ అండ్ అమెరికా నాటో అలై కాదు. మూడవది మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. అమెరికా నాయకత్వంలో నాటోలో భాగస్వామ్య దేశాలు కూడా మీకు భిన్నమైన వైఖరి తీసుకున్నాయి. ఇప్పుడు తుర్కీ ఉంది, అమెరికా నాయకత్వంలోని నాటోలో మెంబరు. రష్యాతో బ్రహ్మాండమైన సంబంధాలు ఉన్నాయి. మరి ఎందుకున్నాయి రష్యాతో సంబంధాలు? సౌదీ అరేబియా అమెరికాకు బలమైన మిత్రదేశం. చైనాతో సంబంధాలు ఎందుకున్నాయి? చైనా ఆధ్వర్యంలోనే సౌదీ అరేబియా ఇరాన్ల మధ్య పీస్ డీల్ కుదిరింది. చైనా సౌదీ అరేబియాల మధ్య ఇప్పుడు యువాన్లలో పెట్రోల్ ట్రేడ్, ఎనర్జీ ట్రేడ్ జరగబోతుంది. అమెరికాకు అత్యంత మిత్ర దేశాలను యూరోపియన్ దేశాలతో చైనాకు బలమైన ఆర్థిక సంబంధాలు ఉన్నాయి. ఆ మాటకంటే అమెరికా చైనాల మధ్య బలమైన ట్రేడ్ రిలేషన్స్ ఉన్నాయి కదా. అమెరికా చైనా ఇది వెరీ బిగ్గెస్ట్ ట్రేడ్ పార్ట్నర్స్ కదా. మరి ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనం ఎలా అమెరికా కోసం ఇంకోని వదులుకోవడం ఉంటుందా? సో అమెరికా కోసం మనం రష్యాతో ఫ్రెండ్షిప్ చేయలేదు, అమెరికాతో అడ్మిట్ చేయదు. ఆ మాటకంటే మనం చాలాసార్లు చెప్పుకున్నాం, రష్యా నుంచి మనమే ఆయిల్ కొంటున్నామా?
మనకన్నా ఎక్కువ చైనా కొంటుంది, మనకన్నా మన గ్యాస్ కొనడమే లేదు, యూరోప్ కొంటుంది. అందువల్ల అర్థం లేని ఆర్గ్యుమెంట్ అది. అందువల్ల మన వాదన కొరకైనా అమెరికా కోసం రష్యాను వదులుకుంటే అమెరికా డిమాండ్ అక్కడితో ఆగదు. మీరు రష్యాతో ఆయిల్ కొనడం ఆపేస్తే అమెరికా డిమాండ్ ఆగిపోతాయి అనుకుంటే పొరపాటు. ఆ తర్వాత అమెరికా నుంచి కాస్ట్లీ ఆయిల్ కొనుక్కుంటుంది, తర్వాత డిఫెన్స్ ఇంపోర్ట్స్ అంతా అమెరికా నుంచే చేసుకోమంటుంది. మనకు యుద్ధ విమానాలు F-35 ఇస్తుంది, పాకిస్తాన్కి F-16 ఇస్తుంది. మీరిద్దరు కొట్టగదామని అంటుంది. తర్వాత మన ఇండియన్ అగ్రికల్చర్ అండ్ డైరీ మార్కెట్లోకి అమెరికా ప్రొడక్ట్స్ నిల్వ చేయమని అంటుంది. ఎక్కడికి అవుతుంది ఇది? అందువల్ల ఎప్పుడు కూడా ఒక దేశంతో సంబంధాలు మరో దేశం డిక్టేట్ చేస్తే ఉండకూడదు. వీ హ్యావ్ స్ట్రాటజిక్ అటానమీ, వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి ఉన్న దేశం, ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీ ఉన్న దేశం. అమెరికా చెప్తానో రష్యా చెప్తానో మన విధానం ఉండదు కదా. రైట్ సార్.